హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈజ్ గణేష్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ గానే మన ఛానల్లో Q&A అయితే ప్లాన్ చేశాం. సో నిన్నటి వీడియోలో అడిగిన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక మధ్యలో వచ్చాను, చివర్లో వచ్చాను అని చెప్పను, బట్ అడగాల్సింది ఇక్కడే అడిగేస్తా. మన ఛానల్ కి రీచ్ చాలా అంటే చాలా తగ్గిపోయింది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూడకపోయినా మాక్సిమం హాఫ్ డ్యూరేషన్ అయినా వీడియోని చూడడానికి ట్రై చేయండి. హాఫ్ డ్యూరేషన్ అంటే ఒక వీడియో 10 మినిట్స్ ఉందనుకోండి, ఆ వీడియో 5 మినిట్స్ అలా చూడడానికి ట్రై చేయండి. సో నాకు తెలుసు మీకు ఆ 5 మినిట్స్ ఎంత విలువైనవో, కానీ ఆ 5 మినిట్స్లో మిమ్మల్ని నేను ఎక్కడ ఎంగేజ్ చేయలేకపోయినా వీడియోని అక్కడే ఆపేసి వీడియోకి డిస్లైక్ చేసి మీకు నచ్చిన కామెంట్ పెట్టి వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్, ఇంత రిక్వెస్ట్ చేయడానికి కారణం నేను నా 100% ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నా. అది స్క్రిప్ట్ రైటింగ్ అయినా, వాయిస్ ఓవర్ ఇవ్వడమైనా, వీడియో ఎడిటింగ్ చేయడమైనా చాలా కష్టపడుతున్నా. బట్ దానికి తగినంత ఫలితం రావట్లేదు. మనం ప్రీవియస్ గానే ఒక వీడియోలో చెప్పుకున్నాం, 2 గంటల సినిమాలో ఎక్కడో చోట చిన్న లో మూమెంట్ ఉందని మూవీ నుంచి బయటకు వచ్చేయలేము కదా. అట్లీస్ట్ ఇంటర్వెల్ వరకైనా చూస్తాం కదా. సో ఇది కూడా అలానే అనుకుని సగం వరకైనా చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ 50% కి రీచ్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకుంది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. నా తరపు నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని రైట్ పర్సన్స్ కి రీచ్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్. ఇంతసేపు నా సోది విన్నందుకు మీ అందరికి థ్యాంక్స్. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. భీష్ముని గురించి పూర్తిగా వివరిస్తూ 4 పార్ట్స్ గా వీడియో చేయాలని అనుకుంటున్నా. సో కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా 4 పార్ట్స్ గా వీడియో చేయమని ఓటు వేశారు. ఫస్ట్ పార్ట్ లో భీష్ముని తల్లి, తండ్రి, అలాగే భీష్ముడు ఎందుకు వివాహం చేసుకోలేదు వీటి గురించి వివరిస్తాం. నెక్స్ట్ పార్ట్ 2లో పరశురామునితో యుద్ధం, హస్తినాపుర సేనాధిపతిగా భీష్ముడు అని వీడియోలు వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. చిన్న వివరణ, ఈ క్రింది సమాచారాన్ని మహాభారతం ఆదిపర్వం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు రిఫర్ చేసి తెలుసుకున్నది. సో ఇతర కథలతో పోల్చుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. గంగాదేవి మానవ రూపంలో దివ్యమైన అందం మరియు మనోహరమైన స్వరూపిణిగా కురువంశ రాజైన సంతనుడి ముందు నిలిచింది. ఆమె సొగసైన రూపాన్ని చూసిన సంతన మహారాజు ఎంతగానో మోహానికి లోనయ్యాడు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అతనికి తెలియనప్పటికీ సంతన మహారాజు ఆమెకు తన రాజ్యాన్ని, రాజ్య సంపదని, అలాగే తన జీవితాన్ని అర్పించాడు. సంతానాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆమె కొన్ని షరతులు పెట్టింది. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అని నువ్వు కానీ నీ రాజ్యంలోని వారు కానీ అడగరాదు. ఆమె చేసే పనిలో మంచి చెడులను ప్రశ్నించకూడదు, లేదా ఏ కారణం చేత నాపై కోపం తెచ్చుకోరాదు. నువ్వు నాకు అసంతృప్తి కలిగించేలా ఏమీ మాట్లాడకూడదు. ఈ షరతుల్లో దేనినైనా ఉల్లంఘిస్తే నువ్వు నన్ను వదిలిపెట్టాలి అని సంతన మహారాజుకు షరతు పెట్టింది. రాజు అన్ని షరతులను అంగీకరించి వివాహం చేసుకున్నాడు. గంగ చాలా మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె పుట్టిన ప్రతి బిడ్డను గంగానదికి తీసుకువెళ్లి నదిలో విసిరి చిరునవ్వుతో రాజు వద్దకు తిరిగి వస్తుంది. ఆమె క్రూరమైన ప్రవర్తనకు సంతన మహారాజు భయపడ్డాడు. కానీ వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే ఆమెను కోల్పోతాననే భయంతో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. 8వ నవజాత శిశువును నదిలోకి విసిరేయబోతున్నప్పుడు రాజు నియంత్రణ కోల్పోయి కోపంతో విరుచుకుపడి ఆమెను అడ్డుకున్నాడు. రాజు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాడని, అతని హృదయం ఇప్పుడు పిల్లలపై ఉందని, రాజుకు ఆమె ఉనికి అవసరం లేదని ఆమె రాజుతో చెప్పింది. కాబట్టి ఆమె సంతాన మహారాజుని విడిచిపెట్టింది. అయితే వెళ్లే ముందు తను అలా ఎందుకు ప్రవర్తించిందో చెప్పింది. మీరు కూడా మహాభారతం లేదా భగవద్గీత పూర్తిగా చదవాలి లేదా వినాలి అనుకుంటున్నారా? అయితే తెలుసు కదా, కుక్కు FM 1,00,000కు పైగా ఆడియో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ చాలా జెన్యూన్. సో కింద డిస్క్రిప్షన్లో కుక్కు FM లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని మన కూపన్తో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 50% ఆఫ్కే వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకుని మనసుకు నచ్చింది వినండి. 8 మంది అష్టవసువులు ఒకసారి వశిష్ఠ మహర్షి చేత మానవులుగా జన్మించమని శపించబడ్డారు. అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధార, అనిల, అనాల, ఆహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారాన్ని చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండే కామధేను. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్తారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారి వశిష్ఠుడిని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన 7 వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారు. కానీ కామదేవును తీసుకువెళ్లిన 8వ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు. వారు ఆ శాపం
గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వచ్చింది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరినైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగా నదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడపై కూర్చుంది. తనను మోహించిందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకలా కూర్చుందో అడిగాడు. సాధారణంగా కూతుర్లు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. ప్రతిప మహారాజుకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడమని గంగాదేవికి చెప్పాడు. అది విన్న ఆమె అంతర్ధానమైపోయింది. కొద్ది కాలానికి ప్రతీపునికి సంతనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న గంగాదేవిని చూసి మోహిస్తాడు. అలా సంతన మహారాజుకు గంగాదేవికి జన్మించిన అష్టవసువులలో సప్తవసువులను 7 మంది శిష్యులను నదిలో పారవేసింది. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు భూమిపై ఎంతకాలం జీవించాడనేది ముందు ముందు తెలుసుకుందాం. గంగాదేవికి జన్మించాడు కాబట్టి గంగేయుడని, సంతనుడి కుమారుడు కాబట్టి సంతనయుడు అని కూడా అంటారు. అలా కొద్ది రోజులకు సంతన మహారాజు సంసార జీవితంపై కోరికతో సత్యవతి దేవిని చూసి మోహిస్తాడు. పెళ్లాడాలని నిశ్చయించుకున్న సంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే పుత్రునిగా భీష్ముని కలిగి ఉన్న సంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి వారు నిరాకరించారు. దాంతో మనస్తాపం చెందిన సంతన మహారాజును చూసిన భీష్ముడు తన తండ్రి ప్రవర్తనలో తేడా గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరిక తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహాన్ని జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తను రాజ్యాధికారాన్ని చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యత స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించుకుని తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. ఈ భీషణ ప్రతిజ్ఞకు గాను అతడు భీష్మునిగా ప్రసిద్ధి చెందాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధమైన పుత్రుని అభినందించి తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణం అనే వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు సంతనుడు. తన తండ్రి కోసం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన అంతటి గొప్పవాడు భీష్ముడు. కాలక్రమేణా మహారాజు సంతనుడికి రాణి సత్యవతికి చిత్రంగద అనే గొప్ప యోగ్యత కలిగిన కొడుకును కన్నది. అతను అజేయమైన శక్తితో ఆశీర్వదించబడ్డాడు మరియు ప్రఖ్యాత విలుకాడు కావాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత సత్యవతికి విచిత్ర వీర్యుడు అనే మరో కుమారుడు జన్మించాడు. అతను సహజ నాయకుడిగా మరియు విరోచిత యోధునిగా అభివృద్ధి చెందాడు. ఇద్దరు కుమారులు పరిపక్వతకు చేరుకున్నప్పుడు రాజుకు రాణికి ఆనందాన్ని కలిగించేవారు. త్వరలో సంతన మహారాజు వృద్ధుడయ్యాడు మరియు అనివార్యమైన సమయం యొక్క ప్రభావాన్ని చూసి భగవంతుడు రాజ్యాన్ని సాక్షాత్కరించడం కోసం తపస్సు చేయడానికి అడవికి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అరణ్యంలోకి ప్రవేశించే ముందు మహారాజు సంతనుడు చిత్రంగదుని భీష్ముని రక్షణలో ప్రపంచ రాజుగా పట్టాభిషేకం చేశాడు. తపస్సు చేయడానికి అతను ఒంటరిగా అడవికి బయలుదేరాడు. మహారాజు సంతనుడు త్వరలోనే ట్రాన్స్ లోకి మునిగిపోయాడు. భగవంతుని అతీంద్రియ స్వరూపమైన అతని ధ్యానం అఖండమైనప్పుడు అతను ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అధిరోహించాడు. చిత్రాంగదుడు రాజు అయిన తర్వాతకు అతను భూమిపై ఉన్న ప్రత్యర్థులందరినీ సవాలు చేసి ఓడించాడు. నిజమే, భూమిపై ఉన్న రాజులందరూ అతనికి సమానమైన క్షత్రియుడు లేడని భావించేవారు. అయినప్పటికీ స్వర్గపు గుహలో చిత్రాంగదుడు అనే గంధర్వరాజు నివసించేవాడు. భూలోక జీవి తన పేరు కలిగి ఉందని, అజేయంగా పరిగణించబడుతుందని విన్నప్పుడు అతను సత్యవతి కుమారుణ్ణి చిత్రాంగదునితో సవాలు చేశాడు. అప్పుడు కురుక్షేత్ర మైదానంలో 3 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. చిత్రాంగదులు ఇద్దరు శక్తివంతులు. యుద్ధం భీకరంగా జరిగింది. కానీ చివరికి కురు యువరాజు చంపబడ్డాడు. గంధర్వరాజైన చిత్రాంగదుడు హృదయంలోనే సంతృప్తి చెంది స్వర్గలోకానికి చేరుకున్నాడు. భీష్ముని సవతి సోదరుడు మరణించిన తర్వాతకు భీష్ముడు చివరి అంత్యక్రియలను నిర్వహించాడు. విచిత్ర వీర్యుని ప్రపంచ చక్రవర్తిగా సింహాసనంపై కూర్చోబెట్టినప్పటికీ అతను చిన్న పిల్లవాడు. విచిత్ర వీర్యుని వయసు పెరిగే వరకు భీష్ముడు విచిత్ర వీర్యుని వెంటనే ఉండి రాజ్యాన్ని పాలించాడు. భీష్ముడు విచిత్ర వీర్యుని తండ్రిలా చూసుకున్నాడు. కాబోయే రాజుకు విద్య మరియు సైనిక శిక్షణ కోసం ఏర్పాటు చేశాడు. విచిత్ర వీర్యునికి వివాహ వయసు వచ్చిందని భీష్మ మహారాజు తెలుసుకుని అతనికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ సమయంలోనే కాశీరాజ్యంలో కాశీరాజు 3 కూతుర్లకు పెళ్లి చేయడం కోసం చాటింపు వేశాడు. ఈ యువరాణులు స్వర్గపు అందాన్ని కలిగి ఉన్నారు. వారు తమ సొంత భర్తలను ఎన్నుకోవాల్సి ఉందని తెలిసింది. భీష్ముడు ఒంటరిగా తన రథంలో వారణాసి చేరుకున్నాడు. అక్కడి యువరాణుల్లో ఒక్కరినైనా వివాహం చేసుకోవాలని ఆశతో సమావేశమైన లెక్కలేనంత మంది చక్రవర్తులను చూశాడు. ఆ అందమైన అమ్మాయిల పేర్లు అంబ, అంబిక, అంబాలిక. కాశీరాజు కుమార్తెలకు సమావేశమైన వీర రాజకుమారులను పరిచయం చేస్తున్నప్పుడు భీష్ముడు సభలో లేచి నిలబడి ఆజ్ఞాపించాడు.
యోగ్యత గల వ్యక్తిని స్వయంవరానికి ఆహ్వానించినప్పుడు అతనికి ఒక్క కన్యనైనా సంప్రదించవచ్చని జ్ఞానులు ప్రకటించారు. 8 రకాల వివాహ వేడుకలున్నాయి. కానీ పోటీదారుల సమక్షంలో యువరాణిని బలవంతంగా తీసుకోబడింది. స్వయంవరం అని జ్ఞానులు చాలా ప్రశంసించారు. అందువల్ల నన్ను ఓడించడానికి లేదా మీరు ఓడిపోవడానికి మీ ఉత్తమ సామర్థ్యాన్ని కృషి చేయండి. అలా సమావేశమైన రాజులను, యువరాజులను సవాళ్లు చేసిన భీష్ముడు 3 యువరాణులను తన రథంపై కూర్చోబెట్టుకుని కాశీరాజ్యాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు క్షత్రియ యువరాజులు లేచి నిలబడి చాలా కోపించి భీష్ముని యుద్ధానికి సవాలు చేశారు. వారు తమ కవచాన్ని ధరించి చాలా తొందరగా అతన్ని వెంబడించారు. గంగ కుమారునిపై పూర్తి శక్తితో దాడి చేసిన వారు అతనిపై దట్టమైన బాణ ప్రవాహాన్ని కురిపించారు. మహారాజు భీష్ముడు ఆ బాణాలను తన బాణాలతో నిర్మూలించి ఆపై ప్రతి యువరాజును 3 బాణాలతో కొట్టాడు. యువరాజులు భీష్ముని అనేక బాణాలతో కొట్టారు. ఆపై అతని మరణాన్ని చుట్టుముట్టామని ఆశతో ఈటెలు, బాణాలు వదిలారు. ధైర్యం ఉన్నవారు కూడా భయపడేంత తీవ్రమైన ఆవేశంతో యుద్ధం జరిగింది. భీష్ముడు తన విల్లును స్థిరమైన వృత్తంలో ఉంచి బాణాలు, ధ్వజస్తంభాలు, కవచాలు, మానవ శిరస్సులను వందల సంఖ్యలో కత్తిరించాడు. గంగాపుత్రుడు భీష్ముడు ఎదిరించిన సహాయక సేనలను ఓడించాడు. ఇంత గొప్ప యోధుని పరాక్రమాన్ని పరాక్రమవంతులైన వారు మెచ్చుకున్నారు. శంతనుని కుమారుడు ప్రత్యర్థులందరినీ చితక్కొట్టాడు. అతను 3 స్వర్గపు యువరాణులను తీసుకొని కురు రాజ్యానికి వెళ్ళాడు. మహారాజు భీష్ముడు హస్తినాపురం వైపు వెళ్తుండగా పరాక్రమానికి ప్రసిద్ధి చెందిన రాజు సాల్వుడు అకస్మాత్తుగా వెనక నుండి కనిపించాడు. అతను భీష్మునికి సవాలు విసిరాడు. భీష్ముడు కోపంతో రగిలిపోయాడు. రాబోయే చక్రవర్తి సవాలు ఎదుర్కొన్నాడు. ఓడిపోయిన రాజకుమారులు మనుషుల మధ్య ఉండి ఆ ఇద్దరి యోధుల మధ్య జరిగిన యుద్ధాన్ని చూడడానికి సమావేశమయ్యారు. సాల్వరాజు మొదట భీష్ముని అనేక బంగారు బాణాలతో కప్పాడు. సమావేశమైన రాజకుమారులందరూ సాల్వుని పరాక్రమాన్ని మెచ్చుకున్నారు. కానీ భీష్ముడు కోపంతో తన రథసారథితో నన్ను సాల్వుని రథం దగ్గరికి తీసుకెళ్ళు. గరుడు ఒక సర్పాన్ని చంపిన విధంగా నేను అతన్ని చంపగలను అని చెప్పాడు. కురు అధిపతి భీష్ముడు తన విల్లుకు వరుణ ఆయుధాన్ని అమర్చాడు. ఆ అస్త్రాన్ని సంధించిన వెంటనే సాల్వుని గుర్రాలు గందరగోళంలో పడ్డాయి. ఆ అస్త్రంతో అలలు కంపించాయి. విల్లుతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భీష్ముడు ఒక జ్వాల బాణాన్ని విడుదల చేశాడు. అది సాల్వుని సారథిని చంపింది. శంతనుని యొక్క శక్తివంతమైన కుమారుడు అప్పుడు సాల్వుని యొక్క గుర్రాలను చంపేందుకు ఇంద్రాస్త్రాన్ని విడుదల చేశాడు. ఈ ఆయుధం ఆధునిక కాలపు మిషన్ గన్ పోలి ఉంటుంది. కానీ మరింత శక్తివంతమైనది, మరింత ఖచ్చితమైనది. యుద్ధం కొనసాగుతుండగా భీష్ముడు సాల్వుని అన్ని ఆయుధాలను పగలగొట్టాడు. కానీ అతని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ప్రత్యర్థులను ఓడించిన తర్వాతకు భీష్ముడు హస్తినాపురానికి వెళ్లి అందమైన యువరాలను తన తమ్ముడికి సమర్పించాడు. భీష్ముడు విచిత్ర వీర్యుని వివాహ వేడుకలు ఏర్పాటు చేశాడు. ఈ సమయంలో కాశీరాజు యొక్క పెద్ద కుమార్తె అంబ భీష్మునికి ఒక విషయం విన్నవించుకుంది. హృదయపూర్వకంగా నేను సాల్వరాజును నా భర్తగా ఎన్నుకున్నాను. అతను తన హృదయంలో నన్ను భర్తగా ఎన్నుకున్నాడు. దీన్ని మా నాన్న కూడా ఆమోదించారు. మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్లి ఉండకపోతే కాశీ స్వయంవరంలో నేను ఆయనకు పూలమాల వేసి స్వామిగా స్వీకరించి ఉండేదాన్ని. మీకు నైతిక సూత్రాల గురించి తెలుసు కాబట్టి నేను వెళ్ళడానికి స్వచ్ఛంగా ఉన్నానా లేదా అని దయచేసి నిర్ణయించుకోండి అని అంది. భీష్ముడు కొంతకాలం చర్చించి అర్హత గల బ్రాహ్మణులతో సంప్రదించిన తర్వాత అంబ తిరిగి కాశీరాజ్యానికి వెళ్లి ఆమె హృదయ ప్రభువును వివాహం చేసుకోమని చెప్పాడు. ఇతర 2 యువరాణులు అంబిక మరియు అంబాలిక విచిత్ర వీర్యుని తమ భర్తగా అంగీకరించారు మరియు తమను తాము చాలా అదృష్టవంతులుగా భావించారు. వారు విచిత్ర వీర్యుని విలువైన భర్తగా భావించి ప్రతి విధంగా అతన్ని ప్రేమించి గౌరవించారు. విచిత్ర వీర్యుడు దేవతల పరాక్రమం కలిగి ఉన్నాడు మరియు ఏ స్త్రీ హృదయాన్ని అయినా దొంగిలించగలడు. ఈ విధంగా రాజు విచిత్ర వీర్యుడు కాశీ యువరాణులను సక్రమంగా వివాహం చేసుకున్నాడు. వారి సాహసంలో 7 సంవత్సరాలు సంతోషంగా గడిపారు. అయినప్పటికీ అతను యవ్వనంలో ఉన్నప్పుడే అతనుకు క్షయవ్యాధి బారిన పడ్డాడు. ప్రతి ఒక్కరూ ఆ వ్యాధి నివారణకు ప్రయత్నించినప్పటికీ కురు యువరాజు మరణించాడు. సాయంత్రం సూర్యునిలా అస్తమించాడు. భీష్ముడు తన తమ్ముడి మరణానికి విలపించి చివరకు అంత్యక్రియలు చేశాడు. ఈ విధంగా ఆది పర్వంలో 3వ అధ్యాయాన్ని మహాభారత సంగ్రహాన్ని ముగించి విచిత్ర వీరుని కోసం భీష్ముడు 3 యువరాణులను పొందాడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరిగింది అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.